అమీన్పూర్ మండలము ఐలాపూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ కొనసాగుతోంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ శాఖలు సంయుక్తంగా చర్యలు చేపడుతున్నాయి. ఐలాపురం తాండా గ్రామంలోని ఇళ్లను తాకకుండా ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే కోర్టు స్టే ఉన్నప్పటికీ నిర్మాణాలు జరిగాయని హైడ్రా ఆరోపిస్తోంది. ముఖిం గెస్ట్ హౌస్ను కూల్చివేస్తుండగా అజీం నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని కూడా ధ్వంసం చేస్తున్నారు. మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించిన అధికారులు మిగిలిన 860 ఎకరాలకు ఫెన్సింగ్ వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ భూమి విలువ 15,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ప్రభుత్వ ఈనాం భూముల్లో ఈ భవనాలను గుర్తించి వాటికి ఫెన్సింగ్ వేయనుంది. కిస్టారెడ్డిపేటలోని కేఏ రెసిడెన్సీ, క్రిస్టల్ డెవలపర్స్ భవనాల్లో ఉండేవారిని వెంటనే ఖాళీ చేయించాలని ఆదేశించారు. ఉదయాన్నే వచ్చి ఇలా ఉన్నపళంగా ఖాళీ చేసి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్లాలంటూ ఆ 2 భవనాల్లోని 45 ఫ్లాట్లలో అద్దెకుంటోన్న కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. టైం కాదన్నా, పొద్దున వచ్చి ఇప్పుడు వచ్చి తలుపులు కూడా ఖాళీ చేయమన్నారు. పడుకున్న వాళ్ళు వచ్చి 7:30కి వచ్చి తలుపులు కొట్టేసి ఖాళీ చేయమంటే ఇల్లు ఖాళీ చేస్తారు చెప్పండి. మొత్తం అంత విల్లాలా ఉంటుంది. మేము రెంటోడు ఉన్నా కూడా విల్లాలా ఉంటుంది. మొత్తం 8 మంది ఉన్నారన్న. అప్పటికి మేము పిల్లల్ని పంపించాము, లేడీస్ని బయట పంపించేసాము. పంపించేది మొత్తం మోసుకుంటాం. ఇగో పక్కన ఫ్లాట్లో పెట్టుకుంటున్నాం. పెట్టుకునే టైం పోద్దాం. హాఫ్ అన్ అవర్ టైం అడిగాం మిమ్మల్ని. హాఫ్ అన్ అవరే కదా అడిగింది. మనిషి పక్కన ఉన్న నిలబడి ఉంటే ఆ మనిషి మీద కొట్టేస్తున్నావు వచ్చి. నువ్వు ఆడు ఎలా పరిగెడతాడు, నేనంటే పరిగెత్తుకుని బయటకు వచ్చా. వాడి హ్యాండిక్యాప్డ్ ఎలా పరిగెత్తుకుని వస్తారు చెప్పండి. మాకైతే నోటీస్ ఇవ్వలే, ఏమీలే. 7:30కు ఫోన్ వచ్చింది. మా బుజ్జి ఫోన్ చేసింది, అమ్మ అచానక్ ఇరగొడుతున్నాం, మేము నిద్రలకి లేచినాము, మీరు రారంటే మేము ఊరికొచ్చినాం. పిల్లలు ఏడుస్తున్నారు, సామాన్ ఒక్క దిక్కు, మేము ఒక్క దిక్కు. ఆయన పని మీద లేడు. మేము ఎక్కడ పోవాలి, ఏం చేయాలి, ఏం సంగతి మాది ఏదే ఎక్కడ లేదు. షుగర్ బీపీ మనుషులు మేము వచ్చి ఎట్లా ఉండాలి, ఏంది ఒక 2 రోజుల ముందు చెప్పాలి, ఏమైనా ఎట్లా ఉంటే చెప్పాలి, ఏదైనా ఉన్నా చెప్పాలి. మాకు అచానక్ వచ్చి రోడ్డు మీద వారేసి ఇప్పుడు ఎక్కడ పోవాలి మేము, మా పరిస్థితి ఏం కావాలి.